నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. మొక్కలకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ ఈ ప్యాకెట్లు అయితే ఉంటాయండి. ఈ పోషకాలన్నీ ఇలా బెండ మొక్కలు కానీ, అంజీరు మొక్కలు, అరటి మొక్కలు, టమాటా మొక్కలు, పూల మొక్కలు, కొబ్బరి మొక్కలు అన్నిటికీ ఈ ఆర్గానిక్ యానిమల్ మాన్యూర్ అయితే మనం సాయిల్లో కలుపుకొని వాడచ్చు. ప్రతి పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి వాడుకోవచ్చండి. ఇదైతే నేను ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది అయితే చూపిస్తానండి. దీంట్లోనండి వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, మేకల ఎరువు, గొర్రెల ఎరువు, బోన్ మీలు, వేపపిండి, కొంచెం కంపోస్ట్లు కూడా అన్నీ చాలా కలిపి ఉంటాయి. ఇది ప్రతి ఆర్గానిక్ షాపుల్లో కూడా ఈ ప్యాకెట్ అయితే దొరుకుతుందండి. నేనైతే జస్ట్ కొంచెం అలాగా ఒక పక్కగా వేస్తానన్నమాట లోటస్ ప్లాంట్లో అయితే. ఎందుకని అంటారా, మీరు ప్యాకెట్లో కట్టాలి కదా అంటారు. నాకైతే టైం ఉండదు కాబట్టి నాకున్న వీలుని బట్టి, వెసులుబాటుని బట్టి అయితే ఇలాగ వేస్తానండి. ఒక ½ ఆగిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఎంత ప్లెయిన్గా అయిపోతుందండి, కొంచెం కూడా వాటర్ మీద అనేది అయితే కనబడదండి. ఇదైతే నేను ఆ ఆకులతో పెంచుకున్న కీలార్గు అని ఒక వేరే వాళ్ళు చెప్పారు. అయితే నాకు తెలిసిన భాషలో అయితే ట్రాపికల్ వెరైటీ అయితే అని నేనైతే అనుకుంటున్నానండి. ఇలా చక్కగా పూలతో కళ్ళకళ్ళాడుతుంటే ఎంతో బాగుంటుంది కదా. అంతేకాదండి, వీటి లీవ్స్ కూడా ఫ్రెండ్స్కి ఇద్దామని అయితే చక్కగా చిన్న చిన్న ఆకులను తొడిమిలు తీసేసి అయితే ఇలాగ బోర్లు ఇచ్చానమాట. ఇంకొక 10 డేస్లో అయితే మనకి మళ్ళీ ఇవి రూట్స్ అనేది వచ్చేస్తాయండి. చాలామంది అంటారు మాకు రూట్స్ రావట్లేదని అంటారు. కానీ మనం కరెక్ట్గా చేసుకుంటే కనుక చక్కగా ఆకుతోనే మనం రూట్స్ తెచ్చుకొని ఆ రూట్స్ని మనము మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అదిగో చూస్తున్నారు కదా, ఆ వైట్గా కనిపించేవే రూట్స్ అండి. జస్ట్ మనం అలాగా పెట్టుకుంటే మళ్ళీ మనకి ఇట్లాంటి పువ్వులతో కూడిన మొక్కల్ని మనం నాటుకోవచ్చు అన్నమాట. ఇవి చాలా కాస్ట్ అండి బయట కొనాలనుకుంటే. మనమైతే మన గార్డెన్లో ఇలా ఆకులతో అయితే నేనైతే పెంచుకుంటాం. అంతేకాదండి, ఇవన్నీ కలిపిన ప్యాకెట్లో పశువుల ఎరువు, మేకల ఎరువు, గొర్రెల ఎరువు, బోన్ మీలు, వర్మీ కంపోస్టు ఇవన్నీ మొక్కకి హీట్ చేస్తాయి కాబట్టి మనకి మొక్కకి ఎంత కావాలో అంత వేస్తేనే మొక్కకి ఏ విధమైన ప్రాబ్లము ఉండదండి. ఎక్కువైనా తక్కువైనా మనకి ప్రాబ్లమేనండి. చెట్టు అంతా పూత కాతతో ఉందన్నమాట. చూసైతే ఈ విధంగా మనం ఇచ్చుకోవాలండి. అలాగే ఎప్పటికప్పుడు మొక్కకు అనేది ప్రూన్ చేస్తూ కూడా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. అలాగే ఈ స్టార్ ఫ్రూట్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎక్కువ ఎప్పుడు పైన కనబడేవండి కాయలు. ఈసారి అయితే గుత్తులు గుత్తులుగా కింద చక్కగా వచ్చేసినాయి అనమాట. అంతేకాకుండా తంబకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చేసినాయండి. ఇంకొక 4 రోజుల్లో కూడా కాయ అనేది ఆ సైజు తేలిద్ది అనమాట. ఇది కూడా పూత మీద ఉంది. మొక్కలన్నీ ఇలా పచ్చగా పూలతో ఉండాలంటే మనకి వీటికి కావాల్సిన ఎన్పికే అని, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం అంతా కలిపి ఈ మనం ఇచ్చే ఈ కొంచెం స్పూన్లోనే ఉంటుందండి. మొక్కలకి మనం ఎందాక భాస్వరం ఇస్తే ఈ మొక్కల ఆకులు అనేది గ్రీన్గా ఉండి, పత్రహరితం అనేది హెల్తీగా ఉండి, మొక్కలు కానీ కాయలు కానీ కలర్ కానీ చాలా అట్రాక్షన్గా కళ్ళకి ఆకర్షించుకునే విధంగా ఉంటుందండి. మనం పూలు కోస్తానే ఉంటాము, ఇవైతే వస్తూనే ఉంటాయి. ఏ విధంగా వాడాలి, ఎంతెంత ఇవ్వాలనేది మనం జాగ్రత్తగా చూసుకొని ఇస్తే చాలండి. చూస్తున్నారుగా ప్రతి మొగ్గ ఎంతెంత పువ్వులు అయితే వచ్చేసినాయో. మీరు అనుకుంటారు మొక్కకి వేసేస్తున్నాను అని. కాదండి, నేను మొక్కకి వేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత టూల్స్తో అయితే ఇలాగా చేస్తూ ఉంటాను. అంతేకాదండి, వంకాయలు అయితే హార్వెస్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 రకాల వంకాయలను అయితే కోసేస్తున్నానండి. మామూలు వంకాయ అని, తెల్ల వంగ అనమాట. అసలు తెల్లవి అయితే భలేగా ఉన్నాయి అనమాట. హార్వెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మనం మన మొక్కలకి ఇలాగ మెన్యూర్ అనేది ఇవ్వాలన్నమాట. మళ్ళీ అది బలం కలిగి ఉంటుంది అనమాట. ఇంకా హార్వెస్ట్కి ఇంకా కొయ్యుకోకుండా దోసకాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా మునగ ఇలాగ ఉన్నాయండి. అయితే తర్వాత హార్వెస్ట్ చేద్దాంలే అని అయితే మొక్కల్ని కొన్ని ప్రూన్ చేసుకుంటా ఇవైతే నేనైతే కోసేసుకున్నానండి. ఇంత మంచి పంట, ఇంత మంచి దిగుబడి రావాలి అని అంటే మనం కూడా ఇంత కష్టపడి ఇట్లాంటి ప్యాకెట్లు అయితే కొనుక్కొని మనం మన ఆర్గానిక్ మెన్యూర్ ప్రతి షాప్లో కూడా దొరుకుతుంది, తీసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.